నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం. సంతోషంగా ఉన్నోళ్ళు చెప్పండి, నీరసంగా ఉన్నోళ్ళు చెప్పండి. ఉన్నారు ఉండకపోతే కుదరదు మనకి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రాలు కూడిచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రాలు. మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని దయచేసి మనం చదువుకుందాం. బేస్ తగ్గించుకొద్దిగా. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వాక్యంలో ఒక చిన్న మాట రాయబడింది. నేను చదువుతాను. నీకు సమాధానము కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ పక్కన కూర్చున్న వాళ్ళని బేస్ తగ్గించరా. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన కూర్చున్న వాళ్ళు చేతులు పట్టుకోండి ఒకసారి. మీ పక్కన కూర్చున్న వాళ్ళకి చేతులు పట్టుకోండి. ఆ మాటను చదవండి ఒకసారి. అందరూ గట్టిగా చదవండి. నీకు సమాధానము కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు యోబు గారితో చెప్తున్న మాట. యోబు తన జీవితంలో అన్ని కోల్పోయి అసమాధానపు మధ్యలో ఉన్నప్పుడు దేవుడు యోబు గారితో చెప్తున్నాడు, నీకు సమాధానము కలుగును గాక అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రాత్రి ప్రభు మీద నీకున్న విశ్వాసమును బట్టి నువ్వు చేసే ప్రార్థనకు తగిన ఫలము దేవుడు ఈ రాత్రి నీకు దయచేయును గాక. సమాధానం లేని వంటి వారి జీవితంలో ఆయన సమాధానాన్ని కలుగు చేస్తాడు. అందుకని యోబు గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. ఈ మాటను ఎవరు చెప్పగలుగుతారు? నీకు సమాధానం కలుగును గాక అని ఆ మాటను చెప్పాలి అంటే ఎదుటి వ్యక్తిని నువ్వు సమాధానపరిచే వాడివిగా ఉండాలి. తన జీవితంలో నెమ్మదిని కలిగించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే ఆ స్థాయి నీకు లేదు. సమాధానం కలుగు చేసేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తప్ప ఎవరు కూడా సమాధానము కలుగు చేయలేరు. మనుషులకు సమాధానం కలుగు చేస్తే, నెమ్మదిని ప్రసాదిస్తే ఇంకా దేవునితో పని లేదు. మనకు మనమే సమాధానం కలుగు చేసుకోవచ్చు, ఇంకా దేవునితో పని లేదు. మన వల్ల కాకపోవటం వల్లనే దేవుడు మన జీవితంలో ఆయన ఏం కలుగు చేస్తున్నాడంట? సమాధానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట, నీకు
సమాధానము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటను మీరు ఎంతమంది విశ్వసిస్తారో, ఈ వాక్యాన్ని ఎంతమంది మీ హృదయంలోనికి చేర్చుకుంటారో, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే మీ హృదయంలో ఆ వాక్యాన్ని భద్రపరుచుకుంటారో, ఈ రాత్రి నా దేవుడు ఆ దిశగా నీకు దయచేయును గాక. ఈ నెల దినములన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోట ఉన్నా దేవుడు నీకు ఏం చేస్తాడంట? సమాధానం. ఇంట్లో, వంట్లో, డ్యూటీలో, ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమాధానం కలుగు చేయాలి. సమాధానం కలుగు చేయాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? మొదటి మాటను మనం చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వాక్యం. ఆయనతో సహాసము చేసిన ఎడల నీకు సమాధానము. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీకు సమాధానం అనేది మీకు దొరికింది. నీకు సమాధానం కావాలంటే ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలండి? ఆయనతో. ఎవరితో? ఆయనతో. అదే ఎవరైనా ఇంటి పక్కనండి అయినా చెప్పండి. యేసయ్యతో మనకు సహవాసం, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనుషులతో సహవాసం చేస్తే మన ఆలోచనను పాడు చేస్తారు, మన ఆస్తిని పాడు చేస్తారు, మనల్ని దారి తప్పిస్తారు, మరొక మార్గంలోనికి తీసుకెళ్ళిపోతారు, సాతానుకు బానిసలుగా చేసేస్తారు. అదే దేవునితో సహవాసం చేస్తే ఎంతమంది నీ మీద నేరాలు మోపినా, నిందలు మోపినా, అనాలోచనగా నిన్ను గురించి ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎవరు నిన్ను ఏమీ చేయజాలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో సహవాసం చేశాడు. కాబట్టి తను దేవుని సన్నిధిలో స్థిరముగా పునాది వేయగలిగాడు, స్థిరపరచబడ్డాడు. వ్యాధి వచ్చింది, శోధనలు వచ్చాయి, ఆస్తి కోల్పోయాడు, సర్వస్వమును కోల్పోయి, అన్ని కోల్పోయినా కూడా వచ్చిన వంటి వారందరితో ఏమన్నాడు తెలుసా? అడిగిన వంటి వారందరితో చెప్పిన మాట ఏంటి? అన్ని కోల్పోయిన తర్వాత స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, అందరూ వచ్చి ఆయన అడిగారు, ఇంకెక్కడ ఉన్నాడు ఆయన దేవుడు? దేవుడు దేవుడు అని ఊగులాడుతున్నావు, అన్నీ పోయాయి కదా అని అంటే, ఆ ప్రజలకు ఏమన్నాడు తెలుసా? దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకొని పోయాను. యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకొని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న సకల మానవాళికి నేను ఒక మాట చెప్తాను. నా కులం, నా మతం, అది ఇదని రకరకాలుగా తన్నుకుంటున్నారు కదా. తన మతముడు ఎవడైనా చచ్చిపోతూ ఉంటే వాని ప్రాణాన్ని ఆపమని చెప్తే చూద్దాం. ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే తన మతస్థుడు కావచ్చు, తన కులస్థుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చండి, అతని ప్రాణాన్ని ఆపమనండి చూద్దాం. ఎవరి వల్ల కాదండి. అలాంటి దానికి ఎందుకండి ఇవన్నీ అవసరమా? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు యోబు దగ్గరికి అనేక మంది వచ్చి అవహేళనగా మాట్లాడిన, దేవుని తన ముందు దూషించిన, నిందించిన, అవమానించిన యోబు మాత్రం ఒకే ఒక మాట చెప్పాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను. బ్రతికినా ఆయనతోనే నా సహవాసం, చనిపోయిన నేను ఆయనతోనే సహవాసము చేస్తాను. ప్రైజ్ ది లార్డ్.
యోబు దేవుని సహవాసాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు కాబట్టే యోబు తన జీవితంలో రెండంతలుగా అతన్ని ఆశీర్వదించెను. ప్రైజ్ ద లార్డ్. అందుకని చదవబడినటువంటి విషయములో మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవునితో మనము సహవాసము చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే మనకేం కలుగుతుందన్నాను? సమాధానము కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని యోబు గారు వ్యాధి వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని వచ్చినా, ఎంతమంది మాట్లాడినా దేవుని సన్నిధిలో సమాధానం కలిగి నిరీక్షణతో కనిపెట్టుకొని ఉన్నాడు. అదే మీరైతే ఏమంటారు తెలుసా? మీ ఇళ్ళలో ఏదైనా జరిగితే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, మందిరానికి వచ్చే ప్రయోజనం ఏంటి అని చెప్పి మీరు చెప్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలా అడిగేవంటి వ్యక్తులకు మనం చెప్పాల్సింది ఏంటంటే, మీ తాత ఉన్నాడా, మీ జేజీ ఉందా అని అడిగితే వాళ్ళు ఏమంటారు? లేరు, చనిపోయారు. మరి మీ నాయన ఉన్నాడా అంటే లేడు, మీ అమ్మ ఉందంటే లేదు. రేపు నువ్వు కూడా ఉండవు. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నీవు బ్రతికి ఉన్న దినములలోనే నీ దీపాన్ని నీవు పరిశుద్ధాత్ముని ద్వారా నీవు వెలిగించుకోవాలి. ఆత్మనే దీపాన్ని వెలిగించుకొని ఆయన సన్నిధిలో నిలబడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట. అందుకని యోబు గారితో చక్కగా చెప్పాడు. ఏమంటున్నాడు? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే మేలు కూడా కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునితో సహవాసం చేయటం వలన మన జీవితంలో ఏం కలుగుతుంది? ఒకటి, సమాధానం కలుగుతుంది. రెండోది, మేలును కలుగు చేస్తాడు. ఆ మేలు ఏంటి తెలుసా? ఇంత అంత కాదు, రెండంతలుగా దేవుడు మేలు చేస్తాడు. మేలు పొందాలి అంటే విశ్వాసముతో మనం దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి, కష్టమైన, నిష్ఠురమైన, నిందలైన, అవమానాలైన, వ్యాధులైన, బాధలైన ఎన్ని వచ్చినా కూడా దేవుని సన్నిధిలో నీవు నిలబడాలి. మొదట దేవుని సన్నిధిలో నీవేం చేయాలంట? నిలబడాలి. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడకుండా మరి దేవుడు ఎలా మేలు చేస్తాడు? ఏంటండి? దేవుడు మేలు చేయాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. ద్రాక్ష చెట్టుకున్న గుణం ఏంటంటే, దానికి పందిరి ఉంటేనే కాయలు కాస్తాయి. పందిరి లేకుండా అది నేల మీద పాకుతూ ఉన్నట్లయితే పొరపాటున దాని కాపు కాసే లేదు. క్రైస్తవుడికి దేవుని మీద ఆధారపడాలి. ద్రాక్ష చెట్టుకు పందిరి ఎంత అవసరమో దేవుని పిల్లలకు యేసయ్య అంతకంటే రెండంతలుగా అవసరం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవునితో మనము సహవాసము చేయుట వలన మనకు సమాధానము కలుగుతుంది. మరొక మాటను చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వాక్యం. మత్తయి సువార్త బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడాలి. 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చూద్దాం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. చప్పట్టు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమని? మీ సమాధానము దాని మీదికి వచ్చును. యేసు ప్రభు వారు ఎవరితో చెప్పారు ఈ మాటని? శిష్యులతో చెప్తున్న మాట. యేసు ప్రభు వారు శిష్యులను పిలిచి,
మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్తూ వారు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ మాటను చెప్పాడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. ఒకటి గమనించండి, దేవుని సన్నిధిలో మీరు యోగ్యమైన వారుగా ఉన్నారా? దేవుని దృష్టిలో మీరు యోగ్యులుగా ఉన్నారా? ప్రకటించబడుతున్న దేవుని వాక్యం మీ హృదయంలోనికి చేర్చుకుంటున్నారా? ఆ వాక్యానికి చోటుందా? పరిశుద్ధతకు చోటుందా? యేసయ్యకు చోటుందా? యేసయ్యకు మీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే, మీ ఇంట్లో యేసయ్యకు చోటు ఇచ్చినట్లయితే మీ మీదికి ఏమొస్తాయంట చెప్పండి? ఏమొస్తుందండి? సమాధానం వస్తుంది. ఈ రోజున ప్రపంచంలో మనం చూస్తున్నాం, చిన్న చిన్న సేవకులండి ఆయా ప్రాంతాల సువార్త చెప్పేదానికి వెళ్తుంటారు. ఊరు తిరిగి సువార్త చేస్తుంటే ఏం చేస్తున్నారు జనాలు? మా ఊర్లో సువార్త ప్రకటించడానికి వీలు లేదు. ఎవరు అధికారం ఇచ్చారు మీకని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు లేకపోలేదు అని చెప్పి సేవకులను వేధించటం, హింసించటం, కొట్టటం అలా చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది ఆ గ్రామము యోగ్యమైనదా లేదా అనేది మొదట గమనించాలి. యేసు ప్రభు వారు శిష్యులతో అంటున్నారు, ఎవరైతే మిమ్మల్ని ప్రేమించి ఏ కుటుంబం అయితే మిమ్మల్ని చేర్చుకుంటుందో ఆ కుటుంబంలో మీ సమాధానము అక్కడ నిలిచియుండును గాక అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట చదవండి మరొకసారి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి మరలా వచ్చును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ రెండు విషయాలు చెప్తూ ఉన్నారు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, సేవకులను విలువిచ్చేదైతే, సేవకులు ప్రేమించే ఇల్లు అయితే, సేవకుని చేర్చుకోగలిగినటువంటి కుటుంబం అయితే, ఆ కుటుంబంలో మీ సమాధానము అక్కడ నిలిచి ఉంటుంది. చాలామంది మనం చూస్తూ ఉంటాం, మందిరంలో చూపిన ప్రేమ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రేమ ఉండదు సేవకుల మీద. ఇంటి దగ్గర మందిరం దగ్గర మాత్రం అంటారు, పాస్టర్ గారండి మీరు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం, మీరు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు వస్తారు పాస్టర్ గారండి అంటారు. సరే పాపం ఇంతగా బతిలాడుకుంటున్నారు కదా, పిలుస్తున్నారు కదా, అక్కడికి వెళదామని చెప్పి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపిన వంటి ప్రేమ అక్కడ కనపడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది, అక్కడ పద్ధతులు వేరుగా ఉంటాయి, వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఎప్పుడెప్పుడుదో మనసులో పెట్టుకొని లేనిపోని చేస్తూ ఉంటారు. చెప్పండి, ఇప్పుడు సమాధానం అలాంటి వారి ఇంట్లో ఉంటుందా? అలాంటి వారి జీవితంలో సమాధానము ఉంటుందా? దేవుడు అంటున్నాడు యోబు గారితో, నీకు సమాధానము కలుగునుగాక. సమాధానం కలగాలంటే నాతో సహవాసం చెయ్యి, సమాధానం కలగాలంటే నా సన్నిధికి రా, సమాధానం కావాలంటే ప్రార్థించు, సమాధానం కావాలంటే ఆయన సన్నిధిలో నిలబడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో నీ జీవితంలో నీకు సమాధానం కలిగి ఉండాలంటే యేసయ్యకు మొదట నీ హృదయంలో చోటు ఇవ్వాలి, యేసయ్యకు నీ హృదయంలో చేర్చుకోవాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని యేసు ప్రభువు వారు శిష్యులను చూసి మాట చెప్పాడు, ఏమని? ఆ ఇల్లు ఆ ఇంటిలో ఏమని చెప్పాలంటున్నాడండి? 12వ వాక్యం, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని మీరు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో, ఎవరైతే మీకు గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తారో, ఏంటంటే ఎవరైతే మీ ఆకలిని తీరుస్తారో ఆ ఇంటికి ఏముంటాయండి? సమాధానం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అది కొందరికి తెలియక ఈ రోజుల్లో ఏం చేస్తున్నారండి? మూర్ఖంగా ఇష్టం వచ్చినట్టు లోకానుసారంగా ప్రవర్తించి పొందవలసినటువంటి ఆశీర్వాదాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటని చెప్పారు. 14వ వాక్యం, ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణంనైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళిని దులిపివేయుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడప్పుడు మీరు మాట్లాడుతుంటారు కదా, మా పాస్టర్ గారు ఈరోజు దుమ్ము దులిపేసాడు. ఎవరిని చెప్పండి? మీరు దుమ్ము అయితే కదా నేను దులిపేదానికి. మీరు మనుషులు కదండి. కొంతమంది మాట్లాడుతుంటారు, ఎవరో ఏమో కానీ ఈరోజు మా పాస్టర్ గారు చెప్పండి దుమ్ము దులిపేశారు, బూజు అంతా పోయింది అని అనుకుంటుంటారు. కానీ మందిరానికి బూజు పట్టే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మందిరానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా పైకి చూసారా? చూస్తే కదా కనపడేది. దీనికి అర్థం ఏంటంటే ఎదుటివాడిని చూస్తామే కానీ నీ స్థితిని నువ్వు చూసుకోవట్లేదు. ఎదుటివాడిని చూస్తాం, వీడికి బూజు పట్టింది, వీడికి శని పట్టింది, వీడికి దరిద్రం పట్టింది, వీడికి వ్యాధి వచ్చింది, వీడికి బాధ వచ్చిందని ఎదుటివాడి గురించి చూస్తాం. కానీ నీ బ్రతుకు గురించి నువ్వు ఆలోచన చేసావా? నీ సంగతి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల ఆ ఇంటినైనను ఆ పట్టణనైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళిని మీరు ఏం చేయాలంట? దులిపివేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఖండించే విషయంలో వెనకొండకూడదు. సేవకుడు అనబడిన వాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు అంటూ ఉంటారు, నాకంటే ముందు చేసిన ఆయన ముఖం మీద మాట్లాడతాడు. ఖచ్చితంగా మరి మాట్లాడకపోతే కుదరదు. అందరు బాబానలాగా ఉండరు. ప్రైజ్ ద లార్డ్. పోనీలేని మనం ప్రేమిస్తే ఈ కాస్త ఏం చేస్తాడు చెప్పండి? ఎగస్ట్రాలు చేస్తాడు. మనం ప్రేమిస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అవసరమైతే జుట్టు పట్టుకోవాలని చూస్తారు, అవసరమైతే జుట్టు లేకపోతే కాళ్ళు. ఎక్కడ కట్ చేసి తర్వాత తెలీదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చెప్పాడు. మీరు ఏ ఇంటికి వెళుతున్నారో ఆ ఇల్లు యోగ్యమైనదా కాదా ఒక్కసారి ఆలోచించు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక ఇంటికి వెళితే ఒకరు దయ్యం పట్టింది. ఆ దయ్యాన్ని వదిలించాడు. ఆ దయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరలా వచ్చిందంట. ఎక్కడికి? చూద్దామని వచ్చింది. ఒక్కొప్పుడు నేను ఇక్కడ కాపురం చేశాను కదా, ఎట్టుంది ఇల్లు అసలు చూద్దాము అని చూస్తే, తిరిగి వచ్చి చూస్తే ఏమాత్రం మార్పు లేదు. ఆ ఇంట్లో మార్పు లేదు. అంటే దీనికి అర్థం ఏంటి? ప్రభుని నమ్మారే కానీ వాళ్ళ మాటలు మారలేదు, వాళ్ళ ప్రవర్తన మారలేదు, వాళ్ళ తీరు మారలేదు. ప్రైజ్ ద లార్డ్. నేను ఉదయం ఒక చోటికి వెళ్ళాను. వెళ్తే ఇద్దరు ఆడోళ్ళు గొడవ ఆడుకుంటున్నారు. ఎక్కడ? బంగారుపేట దగ్గర. ఒక ఆమె అంటది, యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోండి మార్పు ఏమైనా ఉందే? వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటండి? యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆయన ఈ మధ్యలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మన మధ్యలోకి వచ్చి ఒకవేళ చూశాడు అనుకోండి, చూసి ఆయన అంటాడు,
ఇక్కడ నాకు యోగ్యమైన వాళ్ళు ఒక్కడు కూడా కనిపించట్లేదని ఒకవేళ యేసు ప్రభువారు అనుకున్నాడు అనుకో, పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. నా ప్రభు దృష్టిలో నేను యోగ్యమైన వాడినిగా, యోగ్యురాలుగా నేను ఉండాలి. అందుకని వెళ్ళిపోయిన వంటి దయ్యం కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మరలా ఆ ఇంట్లో ఏం చేసిందంట? యథావిధిగా మొదలుపెట్టింది. ప్రైజ్ ద లార్డ్. గత జీవితంలో ఏ స్థితినైతే నువ్వు వదిలేసి దేవుని నమ్మావో మరలా అదే స్థితిలోనికి వెళ్ళిపోతుంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇలా చక్కగా తెలియజేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని నీ ఇల్లు, నీ జీవితము యోగ్యమైనదిగా ఉండాలి. రెండో మాట, నీ ఇల్లు, నీ జీవితము ఎలా ఉండాలంట? యోగ్యమైనదిగా ఉండాలి. దేవుని దృష్టిలో నీ ఇల్లు, నీ జీవితం యోగ్యమైనదిగా ఉండాలి. అది యోగ్యమైనదిగా ఉండాలంటే నువ్వు దేవునితో సహవాసము చేయాలి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చెప్పారు, నీకు సమాధానము కలుగును. సమాధానం కలగాలంటే దేవునితో సహవాసము చేయాలి. ప్రైజ్ ద లార్డ్. సహవాసం చేయటం వలన నీకు సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది, నీ జీవితం మార్చబడుతుంది, నీ ఇల్లు మార్చబడుతుంది, నీ నడివెడక మార్చబడుతుంది, నువ్వు సమాధానం కలిగి జీవిస్తావు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చెప్పారు. శిష్యులను పిలిచి ఈ విషయాన్ని చక్కగా తెలియజేశాడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని వింటున్న మీరు యేసయ్య దృష్టిలో యోగ్యులుగా మీరు ఉన్నట్లయితే మీ ఇంటి మీదకి ఏమొస్తుందంట? సమాధానం. ప్రైజ్ ద లార్డ్. ఇంతకాలం మీ జీవితంలో సమాధానం లేకున్నారేమో, సంతోషం లేక ఉన్నారేమో, నిట్టూర్పుల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, కష్టాల మధ్యలో, వ్యాధి బాధల మధ్యలో జీవిస్తూ ఉన్నావేమో. కానీ రాత్రి నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నా సమాధానము నేను నీకు కలుగు చేస్తాను. నా సమాధానాన్ని నేను మీకు కలుగు చేస్తాను. అయితే మనం ఏం చేయాలి? ఆయనతో సహవాసము చేయాలి. ఇంకొక మాట, మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఒకటి దేవునితో సహవాసం చేయాలి, రెండోది నీ ఇల్లు, నీ జీవితం యోగ్యమైనదిగా ఉండాలి, మూడోది ఏమై ఉండాలి? అయ్యా చెప్పాలి. ఆయనకు ఎవరు ఇష్టలుగా ఉండాలి? ఏం మాట్లాడట్లేదేంటి? చెప్పండి, ఎవరు ఆయనకి ఇష్టలై ఉండాలి? ఇక్కడ కూర్చున్న మనమందరము ఆయనకు ఇష్టలై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని చదవబడిన మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయాలి, దేవుని ఎరిగి ఉండాలి. ఆయన సంఘములోను సహవాసంలో ఉండవలసిన వంటి వారికి ఒక లక్షణం ఉండాలి. ఒకే గురి, ఒకే లక్ష్యం. అప్పుడప్పుడు నేను అంటుంటాను, తుమ్మితే ఊడిపోయే ముక్కు, అలిగితే చెప్పాలి. తుమ్మితే ఊడిపోయే ముక్కు, అలిగితే పారిపోయే మొగుడు ఉన్నా ఒకటే
లేకపోయినా ఒకటి. దేవుని మందిరంలో, దేవుని సంఘములో, దేవుని సహవాసంలో ఎలా ఉండాలి, తనకు ఇష్టమైన వ్యక్తులుగా మనం ఎలా ఉండాలి అంటే, నీ జీవితంలో ప్రభుతో పోరాడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రభుతో నీవు పోరాడే వ్యక్తిగా ఉండాలి. ఎలా అనేవంటి విషయాన్ని చూస్తే ఆది కాండంలో రాయబడిన మాట, యాకోబుని గురించి ఆది కాండంలో రాయబడిన మాట ఏంటి? భార్య పిల్లలందరినీ ఎప్పేకు రేవును దాటించి దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? పెనుగులాడాడు, దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు దాకా పోరాడాడు ఆయన? దీవించేంత వరకు పోరాడాడండి. ప్రైజ్ ది లార్డ్. మీరేం చేస్తున్నారు? చెప్పండి చెప్పండి. హల్లెలూయా. ఏంటంటే హల్లెలూయా వాచి ఏంటంటే ఇటు చూసుకోవటం అటు చూసుకోవటం సరిపోయింది. నువ్వు వచ్చింది ఎప్పుడు? వచ్చిన తర్వాత ఏమి వింటివి, ఏమి బోధిస్తూ ఉన్నారు, ఏం వాక్యం చెప్పారు, అయిపోయిన తర్వాత చెప్పగలుగుతావా అంటే అది కూడా లేదు. ఏదో హాజరు వేయించుకునే దానికి వచ్చామన్నట్టు ఉండకూడదు. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయన దీవించేంత వరకు ఆయన పాదాలు పట్టుకొని మనం ఆయన్ని వేడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని యాకోబు అంటే దేవునికి ఇష్టుడైన వ్యక్తి, పట్టుదల కలిగిన వాడు యాకోబు. పాదాలు విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? యాకోబుతో దేవుడు అన్నమాట ఏంటి? మగసిరి గలవాడై నన్ను నీవు గెలుచుకున్నావు. దేవుని మనసును దోచుకునే వ్యక్తిగా ఉండాలి, కానీ దొంగోడుగా మారకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏమన్నాడైనా, దేవునికి ఇష్టడైన మనుషులుగా మనము జీవించాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొత్త బట్టలు కట్టించుకున్నాడు అనుకోండి భర్త, ప్యాంట్ షర్టు లేకపోతే పంచకట్టు కట్టుకునేవాడు, మంచి బట్టలు కట్టుకున్నాడు అనుకో, కట్టుకొని భార్య దగ్గరికి వెళ్తారు. బాగుందా షర్టు? ఏంటంటే ప్యాంట్ బాగుందా అని భార్యను అడిగితే, నీ మనసు ఎరిగిన భార్య అయితే ఏమంట తెలుసా? బాగుందండి, చాలా అందంగా ఉంది, మంచిగా ఉన్నాయి, బాగున్నాయి బట్టలు అంటుంది. అదే కొంచెం గయాలిది ఎందుకో ఏమంటుంది? ఎక్కడికి వెళ్ళాలని వేసుకున్నావు? ఒక పెద్ద అందగాడివిలే నువ్వు, బయలుదేరావు యాడికో. ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. అదే భార్య మంచి బట్టలు కట్టుకొని భర్త దగ్గరికి వచ్చింది అనుకోండి, ఏమండి బాగుందా చీర, బాగుందా అంటే తెలియగలవాడైతే ఏం చేస్తాడు చెప్పండి? బ్రహ్మాండంగా ఉంది, బాగుంది నీ చీర అంటాడు. బాగుంది అన్నావు అనుకోండి, బిర్యానీ. ప్రైజ్ ది లార్డ్. నీ ముఖంలాగుంది చీర, ఏం బాగలేదు అన్నావు అనుకోండి, ఆ రోజు మాత్రం నీకు ఉల్లిగడ్డల కారం తప్పదు. ప్రైజ్ ది లార్డ్. భార్యను పొగిడావా, కడుపు నిండా అన్నం దొరుకుతుంది. ఏమాత్రం తేడా చేసావా, నువ్వు పస్తు పండుకోవాల్సిందే. కుటుంబాల్లో కొంతమంది చేసేది అదే పని. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నేను ఒకసారి పెళ్లి చేస్తా వాళ్ళకి ప్రమాణాలు చేయించేటప్పుడు విడువకు వెడబాయక మరణ పర్యంతం వరకు పరస్త్రీని ఆశింపక కాబోయే నీ భార్యను హత్తుకొని ఉంటావా అంటే ఈడేం మాట్లాడట్లా. పక్కన పెళ్లి కూతురు అంటుంది, హత్తుకొని ఉంటానని చెప్పు అంటుంది. ఏంటనే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు ఉన్న పిల్లలు రాబోయే రోజుల్లో మనం కూడా చెప్పాల్సిందే కదని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. ప్రైజ్ ది లార్డ్. వాడు ఎంతసేపటికి మాట్లాడట్లేదు.
ఏంట్రా అమ్మాయిని హత్తుకొని ఉంటావా అంటే మాట్లాడట్లే. నేనన్నాను, అంతకుముందు ఏమైనా పెళ్ళి అయిందా నీకంటే? అవునన్నాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా అంతకుముందు పెళ్ళి అయిందంటే అవునన్నాడు వాడు. అర్థం కాలే వాడికి, భయంలో ఏం చెప్పాలో అర్థం కాక అవునన్నాడు. ఈ అమ్మాయి అటు చూసేసరికి పాస్టర్ గారు ఏమంటున్నాడు, నువ్వేమంటున్నావు, నీకు పెళ్ళి అయింది అంతకుముందు? లేదు లేదు లేదు, నిన్నే చేసుకుంటున్నాను ఇప్పుడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము ఈ విషయాలలో చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని యాకోబు దేవునికి ఇష్టడైన వ్యక్తిగాను పట్టుదల గలవాడై దేవునితో పోరాడి దీవించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు తప్ప నాకెవరు లేరు, నీవు ఆశీర్వదిస్తే తప్ప నేను ఆశీర్వదించబడలేను. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగాన్ని చక్కగా రాయబడి ఉంది. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు సమాధానము కలగాలి అంటే ఒకటి దేవునితో సహవాసము, రెండోది నీ ఇల్లు నీ జీవితము యోగ్యమైనదిగా ఉండాలి. హృదయం అనే నివాసం యోగ్యమైనదిగా ఉండాలి. ఏ కల్మషం లేనిదై ఉండాలి, ఏ కపటము లేనిదై ఉండాలి. మూడో విషయాన్ని మనం చూస్తే, మూడోది ఏంటి? ఆయనకు ఇష్టలైన మనుషులుగా ఉండాలి. దేవునికి ఇష్టలైన మనుషులు, ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితం. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం, యేసయ్యకు ఇష్టలైనటువంటి వాళ్ళు ఎవరు? ఒకటి ఆయనతో సహవాసం చేసేవాళ్ళంటే ఆయనకి ఇష్టం. రెండోది ఆయనను తమ హృదయంలో తమ ఇంట్లో చేర్చుకున్న వాళ్ళంటే తనకు ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడోది ఆయనకి ఇష్టమైన వ్యక్తులు, సమస్తమును విడిచిపెట్టి, లోకమును పాపమును శరీర సంబంధమైన వాటిని అన్నిటిని విడిచిపెట్టి యేసయ్య కొరకు జీవించాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారు ఆయనకు ఇష్టలైన మనుషులు. భూమి మీద వారికి ఏం కలుగుతుందంట? సమాధానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ సమాధానం మనకు కావాలంటే దేవునితో మనం సహవాసము చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే ఈ వాక్యానుసారంగా నడిపించబడాలని ఆశ కలిగి జీవిస్తారో అట్టి వారందరికీ దేవుని కృప తోడై ఉండునుగాక. హల్లెలూయా. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకై రెండు చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి రాకడకు సిద్ధపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. గడిచిన 3 మాసాలు మీ దయగలిగిన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ఈ 4వ మాసంలో ప్రవేశపెట్టి మొదటి దినము నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ సమకూర్చి సజీవులుగా ఉంచి అయ్యా మీరే కాచి కాపాడి ఈ రాత్రి నీ పాదాల చెంత నేను మొరపెట్టడానికి సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీ సమాధానము మాకు కావాలి తండ్రి. నీ కృప లేనిదే మేము క్షణము కూడా బ్రతకలేము యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడి నిత్యము నీతో మేము సహవాసము చేస్తూ నీకిష్టులుగా జీవిస్తూ నీ సమాధానమును పొందుకొని కొనసాగించబడటానికి మీరే సహాయం చేసి నడిపించి మహిమ పొందమని ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డకు నిత్యము నీ సమాధానం తోడుగా ఉంచి నడిపించమని దైవ సేవకులు మీరు బలపరిచి వాడుకున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. కొట్టాలి 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 కొట్టాలి. ఇప్పుడు చెప్పండి, ఒకరు చేతులు పట్టుకొని నీకు సమాధానము నాలు దేవునికి స్తోత్రాలు. చెప్పుకోండి చెప్పుకోండి, నీకు సమాధానం.